నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. క్రెడిట్ చోరీ చేస్తానికి జగన్మోహన్ రెడ్డి శతవిధాల ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా గతంలో జరిగినవి, జరగనివి, తను ఆపినవి, తను ఆపాలనుకున్నవి కూడా లేదు, నేను తెచ్చినవి అని చెప్పేసి క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు కొత్తగా భోగాపురం సంబంధించిన ఎయిర్పోర్ట్కి సంబంధించి బోగస్ బుల్లోడ్ అని కూడా కొన్ని పేర్లు క్రెడిట్ తెచ్చేసుకున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయితే ఈరోజు లియో ప్యానల్లో మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు, అదేవిధంగా టీడీపీ యాక్టివిస్ట్ శశి. నమస్తే మేడం. నమస్తే శశి. కనకదుర్గ గారు, మనం చూసుకుంటే ప్రతిదీ కూడా ఒక క్రెడిట్ చోర్ చేస్తానికి గతం నుంచి కూడా ఎంతో పాకులాడుతూ వస్తున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి ఏం జరిగిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఒక లోకల్ పీపుల్ని కనుక్కుంటే తెలుస్తుంది. ఇప్పటికీ కూడా దానికి సంబంధించి ఎవరు శంకుస్థాపన చేశారు, ఎవరు ఫస్ట్ ఫ్లైట్ ఏది ల్యాండ్ అయింది అనేది మన అందరికీ తెలిసిందే. అయినా సరే ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి దాన్ని తన ఖాతాలో వేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. గతంలో చాలా వరకు కూడా ఎన్నో తన ఖాతాలో వేసుకోవడానికి ట్రై చేశాడు. సో మొత్తాన్ని దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే జగన్మోహన్ రెడ్డిని మీరు క్రిమినల్ క్రెడిట్ ఏదైనా వేసుకోమంటే వేసుకోవాలి, అంతే తప్ప డెవలప్మెంట్ క్రెడిట్ నాది అంటే ఎలా కుదురుతుంది? జగన్మోహన్ రెడ్డిని మీరు అడగండి కావాలంటే, ఎన్ని క్రిమినల్స్ చేశాడు ఆయన హయాంలో, ఏమేం చేశాడు, ఆయన క్రెడిట్ ఏంటి, ఎన్ని చోరీలు చేశాడు అని చెప్పమంటే బాగా చెప్తాడు. చిన్న చిన్న చోరీలు కూడా చెప్తాడు, పరకామణి లాంటివి, అవి ఇంకా బాగా చెప్తాడు. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టుగా భోగాపురానికి సంబంధించి ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి వెయ్యండి, అంటే ప్రజలకు అర్థమవుతుంది. అంటే ఆయన అబద్ధాలు చెప్తున్నాడా, నిజం చెప్తున్నాడా, నిజంగా ఈ క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారిదా, నిజంగా ఈ క్రెడిట్ రామ్మోహన్ నాయుడుదా కాదా, ఇది అసలు ఎవరు తీసుకొచ్చారు, ఎవరి హయాంలో వచ్చింది, 2019 ముందు శంకుస్థాపన జరిగిందా లేదా అనేది మీరు ఒక్కసారి వెరిఫై చేసుకుంటే అర్థమవుతుంది. ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ దాకా వచ్చేసరికి ఇప్పుడు మీరు అన్నట్టుగా 3,000 ఎకరాల భూమి ఇస్తే దాన్ని మళ్ళీ వీళ్ళ హయాంలో 5,000 కుదించేసి ఆ పనులు ఎక్కడికక్కడ ఆపేసి, నేను ఇప్పుడు ఓడిపోయాక మళ్ళా నేను వస్తే ఇంకొక 3 ఏళ్లలో చంద్రబాబు నాయుడు దిగిపోతాడు, ఆయన బంగాళాఖాతంలో ఆయన తోసేస్తాను, నువ్వెవడు తోయడానికి? నిన్ను ప్రజలు ఆల్రెడీ తోసారు కిందకి. నువ్వేదో 30 ఏళ్ళు నేను అంతరిక్షంలో ఉందామనుకున్నావు. నువ్వు నీకు ఎక్కడ నీ బతుకు అనేది నీకు చూపించారు 11 సీట్లతోటి. ఇవాళ 11 సీట్లు ఇచ్చినందుకు కూడా బాధపడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఎందుకంటే నువ్వు ఎలహంకలో కూర్చుని ఉన్నావు. నీకంటే 11 సీట్లు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద విశ్వాసం లేకుండా ఒక ఎమ్మెల్యేగా నువ్వు ఏం చేస్తున్నావు అని ఆలోచించుకుంటే ఇవాళ నువ్వు ఎలహంకలో కూర్చుని నువ్వు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నావు సిగ్గు లేకుండా. నువ్వు ఆంధ్రప్రదేశ్ వ్యక్తి అయ్యింది. పైగా ఇవాళ ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే భోగాపురం నాదే, ఈ క్రెడిట్ నాదే అని అక్కడి నుంచి అరుస్తున్నావు. నువ్వు ఎలహంక ప్యాలెస్ నుంచి అరుస్తున్నావు. ఎందుకంటే నువ్వు చేసిన అవినీతులన్నీ బయటకు వచ్చాయి, నువ్వు చేసిన చోరీలన్నీ బయటకు వచ్చాయి, నువ్వు చేసిన స్కామ్లన్నీ బయటకు వచ్చాయి. ఇవాళ 5 పోలీసుల పేర్లు పరకామణి చోరీలో కూడా బయటకు వచ్చింది. ఇవన్నీ వచ్చాక కూడా ఇవాళ ఉండవల్లి కూడా అన్నాడు, సిగ్గు లేదా జగన్ అని అడిగాడు, ఇది నువ్వెలా వేసుకుంటావు నీ ఖాతాలో అని. అంటే ఆయన 2 పక్కల ఉంటాడు. ఇవాళ ఇటువైపు మాట్లాడాడని మనం ఏమి ఉండవల్లిని ఏమి పెద్ద ఇది చేసే ఎక్కర్లా, కానీ ఇవాళ అన్నాడు ఆ మాట. అంటే ఈయన తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి అని. మీరు అన్నట్టుగా ఇది ఒకటే కాదు, మీరు ఏది తీసుకున్నా మీరు అన్నట్టు ఇందాక ఇప్పుడు అదేంటి గూగుల్ ఏఐ ఇది వచ్చి డేటా సెంటర్ వచ్చినప్పుడు కూడా ఏముంది అందులో ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, 200 ఉద్యోగాలు కూడా రావు, అయినా ఇది కూడా నేనే తెచ్చానంటాడు. ఓ పక్క నెగిటివ్ మాట్లాడతాడు, మళ్ళీ క్రెడిట్ నాదే అంటాడు. అసలు ఇదేంటిది, మనస్తత్వం ఏంటి? ఇవాళ మీరు జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్ళి ఒక మంచి డాక్టర్కి చూపించాలని నేను చెప్తున్నాను. యాక్చువల్గా మీ సామాజిక వర్గానికి సంబంధించే జర్నలిజంలో ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్ సాయి గారు జస్ట్ ఇంతకుముందు ఒక వీడియో కూడా చూశాను. క్రెడిట్ ఎందుకని అటు జగన్మోహన్ రెడ్డి గారికి ఇటు చంద్రబాబు నాయుడుకి ఎందుకు ఇవ్వకూడదు, ఇద్దరికి ఇవ్వాలి కదా అని చెప్పి మాట్లాడుతుంది. దీనికి మీరు సమర్థిస్తారా? ఎవరిని? సాయినా అండి? ఆ సాయి గురించి అసలు నేను మాట్లాడాలండి? అలాంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోవాలా? అంటే ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించిన క్రెడిట్ ఇద్దరికి ఇవ్వడంలో తప్పు లేదని చెప్పి ఎలా ఇస్తాడు? అంటే భూములు వెనక్కి ఇచ్చేస్తా అన్నవాడు గొప్పవాడా? లేదు 2,500 ఎకరాల నుంచి 500 ఎకరాలు వెనక్కి తీసుకున్నవాడు గొప్పవాడా? లేదు అసలు నాకు ఇంకో డౌట్ అండి, వెనక్కి ఇస్తానని అన్నాడు కదా ఈయన, ఎవరు? జగన్మోహన్ రెడ్డి. నా డౌట్ ఏంటంటే స్టీల్ ప్లాంట్ ఏం చేద్దాం అనుకున్నాడు?
ఒక రియల్ ఎస్టేట్ చేద్దాం అనుకున్నాడు. సో ఈ భోగాపురం కూడా అలాగే చేసేవాడేమో. మీకు అర్థమైందా? రైతులకేం వెనక్కి ఇవ్వడు, మళ్ళీ అక్కడ ఏదో లాలూచి పడి దాన్ని డెఫినెట్గా రియల్ ఎస్టేట్ చేసి ఉండేవాడు. మీకు ఏమన్నాడు, నేను విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడే వస్తున్నాను, అక్కడ ఈగలు తోలుకుంటున్నారని అన్నాడు. అసలు ఏమన్నా అర్థం ఉందా? ఏం మాట్లాడుతున్నాడు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడు ఒక విశాఖపట్నం నుంచి నేను నెక్స్ట్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పిన వ్యక్తి అంటే నువ్వు అసలు మరి ఈగలు తోలుకునే ఎయిర్పోర్ట్ ఉండే చోట నువ్వు ఎందుకని అసలు నువ్వు రాజధాని పెట్టాలనుకున్నావు? మరి నా డౌట్ అంటే కదా, అంటే అక్కడ ఏమీ లేనప్పుడు డెవలప్మెంటు అసలు ఎవడూ రావట్లేదు అక్కడికి, మరి విశాఖపట్నం ఎందుకు ఎన్నుకున్నావు? మరి 500 కోట్లు 600 కోట్లు పెట్టి మళ్ళీ రిషికొండ ఎందుకు కట్టించుకున్నావు నువ్వు? అంటే ఎంత కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి నేచర్ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఏం చేసినా నాదే అంటాడు. ఇవాళ మీకు తెలంగాణ పరిస్థితే చూడండి. జగన్మోహన్ రెడ్డి కంటే ముందు తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యాడు కేసీఆర్. ఇవాళ వాళ్ళ కూతురు ఏం చెప్పింది, నువ్వు ఇక్కడ రాష్ట్రంలోనే ఏం పీకలేదు, కేంద్రానికి వెళ్ళి ఏం పీకుదాం అనుకున్నావు అని అడిగింది కవిత. అంటే దాని అర్థం ఏంటి, చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఇక్కడ డెవలప్ చేశాడు, నువ్వు డెవలప్ చేసింది ఏమీ లేదు సుమా అని కూతురు చెప్పింది. అంటే నేను ఎందుకు ఈ పోలిక తీసుకొచ్చానంటే జగన్మోహన్ రెడ్డి కూడా అంటే ఎప్పుడు చంద్రబాబు నాయుడు పేరు ఎత్తకుండా వీళ్ళ బతుకు వెళ్ళదు. ఇటు కేసీఆర్ కానీ అటు జగన్మోహన్ రెడ్డికి కానీ ఆయన చేసిన అభివృద్ధి పనులు తెలుసు కాబట్టే చంద్రబాబు నాయుడు చేసిన ప్రతి మంచిని ఆయన లేదు ప్రతి అభివృద్ధిని నాదే మీకు గుర్తుందా ఒక సినిమాలో నేను అంటుంటాడు బ్రహ్మానందం. అలాగ అయిన ఏది ఎక్కడ ఒక మంచి పని జరగగానే లేదు ఒక అభివృద్ధి జరగగానే లేదు ఒకటి ల్యాండ్ అవ్వగానే అంటే ఒక ప్రాజెక్ట్ నేనే అంటూ ఉంటాడనమాట. ఇది కాదు నువ్వు చేయాల్సింది. అసలు ఈ క్రెడిట్ చోరీ ఎందుకు నీకు? నీ బతుకంతా దొంగ బతికే తీసుకుంటే కనుక అయితే 43,500 కోట్లు డొల్ల కంపెనీల ద్వారా చోరీ చేసావు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది కదా నీ బతుకు, మొత్తం చోరీయే కదా. మళ్ళీ ఇక్కడ ఆఖరికి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కూడా ఇంకా మభ్యపెట్టాలని చూస్తున్నావు. అంటే చంద్రబాబు నాయుడు గారు చేసినవన్నీ కూడా ఇవాళ వైజాగ్కి ఎన్ని కంపెనీలు వచ్చాయో మనకు తెలుసు. ఇవన్నీ కూడా నా హయాంలో వచ్చాయంటాడు ఏంటండి? మరి ఎందుకు నువ్వు పంపించేసావు అన్నీను? ఎన్ని కంపెనీలు నీ హయాంలో పంపించావు? ఇప్పటికి కూడా నువ్వు మెయిల్స్ రాస్తున్నావు, మీరు రాకండి పెట్టుబడులు పెట్టకండి అని. సిఐఏ సదస్సు నువ్వు నాశనం చేయాలని చూసావు. దానికోసం ఏం చేసావు నువ్వు? పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజ్ సంస్థను తెర మీదకి తీసుకొచ్చావు. నువ్వేమైనా సాధించావా దాన్ని? పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజెస్ వద్దు అని వాళ్ళ కేంద్రం చెప్పిందా? ఆఖరికి కోర్టు కూడా చెప్పింది కదా పీపీపీ మోడల్లో కట్టడం కరెక్ట్ అని. ఆఖరికి మా భవనాలు కూడా మాకు నిర్మాణం కావట్లేదు, హైకోర్టు భవనాలు కూడా కొన్ని, వాటిని కూడా పీపీపీ మోడల్లో కడితే బాగుంటుందని జడ్జి చెప్పడం జరిగింది. అంటే నేను అనేది ఏంటంటే ఒక అబద్ధాన్ని నువ్వు పదే చెప్పినా కూడా అది నిజం కాదు. అది మనం జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నాం. కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నువ్వు ఎలహంక వదిలేసి పులివెందుల్లో కాపురం పెట్టు. కనీసం పులివెందుల ప్రజలతో మమేకం అవ్వు. తర్వాత నువ్వేం చేసావో ఏం చేయలేదో ప్రజలు నీకు చెప్తారు. అయితే శశి మనం చూసుకుంటే కనకదుర్గ గారు చెప్తున్నట్టు వాస్తవానికి తనకున్న క్రిమినల్ క్రెడిట్ని ఇంకెవరు చోరీ చేయలేరు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక డెవలప్మెంట్ని చోరీ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చూస్తున్నా అటు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక క్రిమినల్ క్రెడిట్ని ఎవరు చోరీ చేయలేరు. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, చేస్తున్న ప్రతిదీ కూడా క్రెడిట్ చోరీ చేస్తున్నారు. వాస్తవానికి అప్పటి ఐటీ శాఖ మంత్రి ఏం పేరు మేడం నాకు గుడ్డు అమర్నాథ్ కావచ్చు లేదా గుడివాడ అమర్నాథ్ కావచ్చు, మొన్న కూడా వచ్చి మళ్ళీ మాట్లాడుతూ భోగాపురం కట్టిందే మేమని చెప్పి మాట్లాడుతూ వస్తున్నాడు. గతంలో టీసీఎస్ తెచ్చింది మేమని మాట్లాడతాడు. ప్రతిదీ మాట్లాడుతుంటే ఎలా చూడాలంటుంది? ఒకటి గుడివాడ అమర్నాథ్ గారు గుడ్డుపై నీకలు వీక్కుంటే దానికి మనకి వస్తారు, కానీ ఇంకెందుకు పనికిరారు. ఎందుకంటే ఆయన ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు వాళ్ళంతా. ఇది క్రెడిట్ చోరీ అనేది ఈనాటి నుంచి కాదు, నాటి నుంచి ఇది 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అనేక పనులకు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ చోరీ చేశాడు. దాంట్లో కొన్ని ఉదాహరణలు కియా ఫ్యాక్టరీ, భారతదేశంలోనే అతిపెద్ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఆ ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి కియా ముందు నిలబెట్టి ఈడ ఎంత పెద్ద కంపెనీ కట్టినా మేము దాన్ని పంపించేస్తా, మీ భూములన్నీ ఇచ్చేస్తా అని చెప్పి చేయి తిప్పాడు. చేయి తిప్పిన తర్వాత అక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కియాకి కావాల్సిన నీళ్ళు ఇచ్చి ఆ తర్వాత కంపెనీ కట్టించి చేశారు. మళ్ళీ వెళ్ళి ఇదే జగన్మోహన్ రెడ్డి కట్ చేశాడు, రిబ్బన్ కట్ చేశాడు. ఆ తర్వాత ఏమని చెప్పుకున్నాడు తెలుసా? వాళ్ళ
మంత్రి ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వచ్చి ఇది రాజశేఖర రెడ్డి గారి కల 2000లో రాజశేఖర రెడ్డి లెటర్ రాయడం వల్ల వచ్చింది అని చెప్పారు. కంబైన్ ఆంధ్రప్రదేశ్లో రాస్తే ఇప్పుడు వచ్చిందని నిస్సిగ్గుగా చెప్పుకున్నారు. అంటే ఇక్కడ వీళ్ళ క్రెడిట్ చోరీ అర్థమైంది కదా. అదేవిధంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉంది. దాన్ని ఏంటంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, హెల్త్ సెక్టర్కి పీకింది ఏమీ లేదు. అంటే వాస్తవంగా చెప్పాలంటే ఆ యూనివర్సిటీకి ఎన్టీ రామారావు గారి పేరు ఉంది, దాన్ని ఎట్టైనా మార్చేయాలని వీళ్ళ నాయన పేరు పెట్టుకున్నాడు, ఒక రాక్షసుడి పేరు. పేదలకి వైద్యం అందించాలని ఒక మహత్తర లక్ష్యం చేసి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్కి శ్రీకారం చుట్టింది ఎన్టీ రామారావు గారు. అయితే మనుషులు తలలు తీసుకుంటూ రాజకీయంగా ఎదిగిన వ్యక్తి ఎవరు? రాజశేఖర రెడ్డి. అంటే పేదల ప్రాణాలు తీసిన వ్యక్తిని రాక్షసుడి పేరు పెట్టారు. అంటే ఇక్కడ అర్థం చేసుకోండి. అదేవిధంగా వైజాగ్లో ఏదో వ్యూ పాయింట్ ఉంటే అబ్దుల్ కలాం గారి పేరు ఉంటే దాన్ని లేపేసి వీళ్ళ పేరు పెట్టుకున్నారు. అంటే నా మైనారిటీలు అంటాడు కదా, అబ్దుల్ కలాం గారి దేశ ఆ విధంగా పెట్టుకున్నారు. మళ్ళీ వచ్చి మీకు తెలుసో తెలియదు, అంబేద్కర్ గారి పేరు పైన విదేశీ విద్య ఉంటే ఆ పథకాన్ని మళ్ళీ నిర్వీర్యం చేశారనుకుని ఈయన పేరు పెట్టుకున్నాడు. అంటే ప్రతి దగ్గర మంచి పేర్లుండే మహానుభావుల పేర్లు అన్నింటినీ తీసేసి మహానుభావులు ఎన్టీఆర్ గారు కావచ్చు, అబ్దుల్ కలాం గారు కావచ్చు, అంబేద్కర్ గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళ పేర్లను తీసేసి వీళ్ళ సొంత పేర్లు పెట్టుకొని క్రెడిట్ చోరీ చేయాలనుకున్న బ్రతుకు వీళ్ళది. అన్నా క్యాంటీన్లు రాజన్న క్యాంటీన్ కింద క్రెడిట్ చోరీ చేయాలనుకున్న ఫస్ట్ ఎలక్షన్ల ముందు చెప్పాడు, నాదే ఈ ఆలోచన అన్నట్టు కూడా చెప్పుకున్నారు. ఆ తర్వాత ఏం చేశారు? అవుట్ మూసేసి పొట్ట కొట్టాడు పేదోడి పొట్ట. మళ్ళీ ఇప్పుడు కూడా ఏం చేస్తా ఉన్నారు వీళ్ళు? ఇదే విధంగా క్రెడిట్ చోరీ. భోగాపురం ఎయిర్పోర్ట్ కదా జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు మాట్లాడాడు మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఆయన మాట్లాడిన మాటలని నేను ఒకసారి మీకు వినిపిస్తాను, మీరు కూడా ప్లే చేసి చూడండి. ఈ భోగాపురం బోగస్ బుల్లోడు మాటలు ఏంటంటే, నాడు అన్నిసార్లు భోగాపురం పైన చెప్పి ఈరోజు నిస్సిగ్గుగా ఎలా చెప్పుకుంటాడు సిగ్గు లేకుండా? విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నాం. ఇది ఏ రకంగా న్యాయం? ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ను బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయి ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేయడం. ఏమంటా ఉన్నావు? ఈ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉండగా భోగాపురం ఎందుకని జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. నీకు బుర్ర లేదా? అడుగుతున్నాం. ఎందుకంటే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉంది, భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకని అన్నావు కదా నువ్వు. ఈరోజు సిగ్గు లేకుండా మళ్ళీ దీనికి నేనే ఆద్యుడిని ఎలా చెప్పుకోగలుగుతున్నావు? ఎలా చెప్పుకోగలుగుతున్నారండి? ఇది ఎవరన్నా ఇలాంటి దిక్కుమాలను ఆలోచన చేస్తారా అని చెప్పి ఈరోజు ఆ క్రెడిట్ని నువ్వే ఎలా తీసుకోవాలనుకుంటున్నావు? ఇంకా కేసులు వేయిస్తా అన్నాడు. ఒకసారి మళ్ళీ మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం, గట్టిగా పోరాడదాం, గట్టిగా నిలబడదాం. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు పోకుండా చేస్తాం. రానున్న మన రోజులు 3 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పడిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు బంగాళాఖాతంలో పడే రోజు త్వరలోనే వస్తుంది. వచ్చేది మన ప్రభుత్వం, మళ్ళీ మీ భూములన్నీ కూడా తిరిగి మీకు వెనక్కిస్తామని చెప్పి మాత్రం గట్టిగా మీ అందరికీ హామీ ఇచ్చి చెప్తా ఉన్నా. ఇక్కడ ఏమన్నాడు? ఒక దగ్గర కేసులు వేస్తా అన్నాడు, తర్వాత భూములు ఇచ్చేస్తా అన్నాడు. ఇచ్చేస్తా అంటే నాడు ఏం కట్టినా నేను కూల్చేస్తా అన్నట్టు అర్థం. కేసులు వేయిస్తా అని చెప్పాడు. అంటే బ్రతుకు చూడండి, ఇన్ని మాట్లాడి ఈరోజు సిగ్గు లేకుండా. అంటే మనిషి అన్నాక సిగ్గు మానం ఉండాలంటారండి. అంటే అంటున్నా, పెద్దలు అంటారు. ఈ విధంగా మాట్లాడి మళ్ళీ ఈరోజు నిస్సిగ్గుగా క్రెడిట్ ఎలా తీసుకోవాలనుకుంటారండి? మనిషి పుట్టిన తర్వాత కొన్ని విలువలతో ఉండాలి. ఈ విధంగా దిగజారి ఉంటారా? ఇన్ని మాటలు ఒక్క దగ్గర కూడా చూడండి. మళ్ళీ ఇంకొకటి, లంచాలు రావని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ టెండర్ను రద్దు చేసిన పరిస్థితి మనం అంతా కూడా చూస్తా ఉన్నాం. రెండోసారి టెండర్లు పిలిచారు. ఆ రెండోసారి టెండర్లు పిలిచిన దాంట్లో మళ్ళీ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మళ్ళీ ఎక్కడ వస్తారేమో అని చెప్పి ఏకంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు రాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియాను సైతం మార్చిన ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారి దిక్కుమాలిన ప్రభుత్వంలో చూస్తా ఉన్నాం. ఇవాళ మనం ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అడుగుతా ఉంది నరసయ్యమ్మ. నేను ఇప్పుడు మీకు కొన్ని చెప్పాను. టెండరు ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ జరిగిన తర్వాతే కదండి టెండర్లు ఇస్తారు. అన్నీ జరిగిన తర్వాతే కదా. ఇక్కడ ఈయన ల్యాండ్ అక్విజిషన్ ఫస్ట్ ఆలోచన చేసినప్పుడు ఏ విధంగా మాట్లాడాడో మీరు చూశారు. దిక్కుమాలిన ఆలోచన, భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకు అని. తర్వాత ల్యాండ్ అక్విజిషన్ చేసేటప్పుడు ఏమంటా ఉన్నాడు? కేసులు వేయిస్తాను, మళ్ళీ ఆ భూములు మీకు ఇచ్చేస్తాను అన్నాడు. ఆ తర్వాత టెండర్లు ఇచ్చేటప్పుడు వాళ్ళ బినామీలకు ఇచ్చుకుంటున్నారు టెండర్లు అని చెప్పి అన్నాడు. ఆ తర్వాత ఇవన్నీ పనులన్నీ స్టార్ట్ అవుతూ ఉంటే ఏమన్నాడు? ఎర్ర బస్సు కూడా రాని దగ్గరికి ఎయిర్ బస్సు ఎందుకు అన్నట్టు అన్నాడు. అవునా కాదా? ఇన్నిసార్లు మాట మార్చావు. ఇప్పుడు గుడ్డు అమ్మన్నదని అడుగుతున్నావు. టెండర్లు ఎవరు పిలిచారు? యాక్విజిషన్ ఎవరు చేశారు? నిర్వాసితులకు ఎవరు ఇచ్చారు? ఇప్పుడు నువ్వు ఎందుకు దొంగ మాటలు చెప్తారు? వీళ్ళ బ్రతికేంటో రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించుకోవాలి. ఇవే కాకుండా చంద్రబాబు నాయుడు గారి కృషిని కూడా ఈరోజు మీ డిబేట్ ద్వారా క్లారిటీగా చెప్తాం. విత్ స్టాటిస్టిక్స్కి వెళ్దాం మనం. ఫిబ్రవరి 12, 2015లో విజయనగరం పర్యటనలో మొదటిసారి చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు, భోగాపురం ఎయిర్పోర్టు మేము తీసుకొని వస్తున్నామని.
ఏప్రిల్ 9, 2015లో భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ మొదలుపెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మే 21, 2015న భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం ఎస్పీవీ ఏర్పాటు చేసి అఫిషియల్గా జీవో విడుదల చేశాం. జూన్ 23, 2015న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్లాన్కి ఎన్ఏఏ అనుమతి, ఎయిర్పోర్ట్ అథారిటీ అనుమతి తీసుకొని రావడం జరిగింది. ఆగస్టు 2015 భోగాపురం ఒక దండగా బుర్రన్నోడు ఇక్కడ ఎయిర్పోర్ట్ కట్టని జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు మేము వినిపించిన మాట్లాడు ఈ విధంగా మాట్లాడాడు. సెప్టెంబర్ 2015 మనం చూసుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తూ ఉందని చెప్పి చుట్టుపక్కల ల్యాండ్ వాల్యూస్ అనేది ఇంక్రీజ్ అయ్యాయని వేరియస్ పత్రికల్లో వార్తా కథనాలు వచ్చాయి. అదేవిధంగా డిసెంబర్ 29, 2015న భోగాపురం ఎయిర్పోర్ట్కి ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జూన్ 23, 2015 వేగంగా సాగుతున్న భోగాపురం ఎయిర్పోర్ట్ భూసేకరణ అని చెప్పి ఆ రోజు వార్తా కథనంలో భూసేకరణ చెప్పి జూన్ 30, 2016కి 2004 ఎకరాలు టార్గెట్ పెట్టుకుంటే దాంట్లో 1550 ఎకరాలు భూసేకరణ పూర్తి చేయడం జరిగింది. నవంబర్ 17, 2016న భోగాపురం ఎయిర్పోర్ట్ పైన చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్వహించడం జరిగింది. ఇవన్నీ మనం చేస్తూ ఉన్నామని చెప్పి. ఆ తర్వాత మే 17, 2017కి భోగాపురం ఎయిర్పోర్ట్ భూసేకరణ అంతా పూర్తయి ఒక 70 ఎకరాల దగ్గర చిన్న చిన్న లిటిగేషన్స్ ఉంటే అవి ఉన్నాయి. ఆగస్టు 14, 2017న భోగాపురం ఎయిర్పోర్ట్కి పర్యావరణ అనుమతులు అన్నీ మంజూరయ్యాయి. అంటే దానికి కావాల్సిన చుట్టుపక్కల క్లియరెన్స్లు అన్నీ మంజూరయ్యాయి. అదేవిధంగా ఆగస్టు 28, 2018న 7 కంపెనీలు బిడ్ వేసాయి. దాంట్లో ఫిబ్రవరి 27, 2015న భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ బాధ్యత ఎవరికి అప్పగించారు? బిడ్ వేస్తే 7 కంపెనీలు జిఎంఆర్ వాళ్ళకి అప్పగించారు. జిఎంఆర్ ఇవి ఆ తర్వాత జిఎంఆర్కి ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? టెండర్ మార్చి చంద్రబాబు బినామీకి ఇచ్చుకున్నాడు అని చెప్పి ఇంతకుముందు మాట్లాడిన మాటలు మనం చూసాం. 2019, 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేస్తే టెండర్లు ఇచ్చేసి పనులే పండబెట్టాడు భోగాపురం ప్రాజెక్ట్. నిజం చెప్పాలంటే నిస్సిగ్గుగా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మీరు అన్ని క్లియరెన్స్లు మేము అన్నీ ఇచ్చేస్తే మీరు చేయటం లేదా అని లెఫ్ట్ అండ్ రైట్ వాయిస్తే రెండోసారి వెళ్ళి దొంగ శంకుస్థాపన చేశాడు. ఈ దొంగ అర్థమైందా అండి? క్లారిటీ అర్థమైందా? ఆ ఫోటోను పెట్టుకొని వీళ్ళు ఏదో మేము బీకేసామంటున్నారు. ఆ ఫోటోకు రావడం సెంట్రల్ గవర్నమెంట్ పిలిచి క్లాస్ బీకితే ఏమనుకుంటున్నావు? మేము అన్ని పర్మిషన్లు ఇచ్చాం, అన్నీ చేసాం, నువ్వు పండ పెడతా ఉండవు, కనీసం పనులు మొదలు పెట్టకుండా అంటే అప్పుడు వచ్చి డ్రామాలు ఆడాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన జూన్ 12 ప్రమాణ స్వీకారం చేశారు. జూలై 12వ తేదీ భోగాపురం దగ్గరికి వెళ్ళి రివ్యూ చేసి అక్కడ ఆ రోజు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. 2 yearsలో కంప్లీట్ అవ్వాలి, మేము టార్గెట్ ఇస్తున్నాం, 2 yearsలో మీరు కంప్లీట్ చేయాలి, ఎంత స్పీడ్గా చేస్తారు, ఎంత ఎక్విప్మెంట్ తెస్తారు రామ్మోహన్కి కూడా చెప్తున్నాం అని చెప్పి సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడుకి కూడా చెప్పి వాళ్ళు అధికారులు చెప్తుంటే మీరు డేట్లు కాదు వర్క్ ప్రోగ్రెస్లో కనిపించాలని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది. సెప్టెంబర్ 19, 2024న భోగాపురం పనులు వేగవంతంగా జరుగుతుంటే ఎయిర్పోర్ట్ పేరు ఏంటంటే ఉత్తరాంధ్రకి మన స్వాతంత్ర సమరయోధుడు ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన అల్లూరి సీతారామరాజు గారు మన్యం వీరుడు ఆయన పేరు పెట్టాలని చెప్పి ఆయన పేరుని పెట్టడం జరిగింది. నవంబర్ 10, 2024లో మనం చూసుకుంటే భోగాపురం పనులు అప్పటికే చంద్రబాబు నాయుడు గారు చేసిన 4-5 నెలలు వేగవంతంగా జరుగుతున్నాయని అనేక వార్తాపత్రికల్లో వచ్చాయి. జనవరి 4, 2026 అంటే 2024 నుంచి 2025 వరకు 1.5 పనులు జరిగిన తర్వాత ఈ ఏదైతే ట్రాక్ దానిపైన ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ల్యాండ్ అయింది మొదటి విమానం. ఇప్పుడు మొన్న జనవరి 5వ తేదీ. ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏంటంటే నాకు ఆల్రెడీ ఒక ఫోటో ఉంది, అప్పుడు వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ క్లాస్ బిగ్ తీపిచ్చారు, కానీ ఇప్పుడు నా క్రెడిట్ నేనే నొక్కేయాలని వీళ్ళ దగ్గర ఏంటంటే ఒక పేటీఎం బ్యాచ్ ఉంటారు. ఆ పేటీఎం బ్యాచ్కి చెప్పి నమ్మేయాలనుకుంటారు. ఈరోజు దాంట్లో భాగంగానే గుడివాడ అమర్నాథ్ కావచ్చు వీళ్ళంతా వచ్చి నిస్సిగ్గా ఇన్ని ప్రూఫ్లతో మేము మాట్లాడుతున్నాం. వైసీపీలో ఉండే వాళ్ళు వితండవాదం చేస్తారు. వీళ్ళు రేపు నేను చెప్తాను కదా, రేపు అమరావతి కావచ్చు, ఆ తర్వాత పోలవరం కావచ్చు, ఆ తర్వాత రేపు ఇంకా ఆంధ్రనివాగా ప్రతి ఒక్కటి వీళ్ళే క్రెడిట్ నొక్కాలనుకుంటారు. ఎందుకంటే వీళ్ళ క్రెడిట్ వీళ్ళ చరిత్ర వేరు. మీరు ఫస్ట్లో అన్నట్టు వీళ్ళదంతా నేర చరిత్ర. వీళ్ళ క్రెడిట్ వీళ్ళ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రతిదీ వీళ్ళ మార్క్ అన్నట్టు నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారంటే వీళ్ళు ఎలాంటి కోవకు చెందిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్తున్నా. ఏమంటే ఇవన్నీ ఇంత ఆధారాలతో బయటపడ్డా కానీ ఎవరికన్నా ఎవరన్నా ఏమైనా చూస్తే ఏమన్నా అనుకుంటారంటే పర్లేదులే అని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఈ విధంగా మాట తప్పడం మడం తిప్పడం అలవాటు. ఎందుకో తెలుసా, గతంలో వారం రోజన్న సిపిఎస్ రద్దు చేస్తాను, రద్దు చేయలా. సిపిఎస్ రద్దు చేయలేదు చూడు, అది నీ క్రెడిట్. అదే రైతులందరికీ ఉచితంగా ఎకరాలు బోర్లు వేయించేస్తా అని చెప్పావు చూడు, వేపీలేదు చూడు, అది నీ క్రెడిట్. అన్నా క్యాంటీన్ని కంటిన్యూ చేస్తా అని చెప్పి తర్వాత మూత పెట్టేసావు చూడు, అది నీ క్రెడిట్.
2,30,000 గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలన్నా ఖాళీగా ఉన్నాయి, రేపే ఇచ్చేస్తా అని చెప్పావు చూడు, ఇవ్వలేదు చూడు, అది నీ క్రెడిట్. మళ్ళీ మెగా డిఎస్సి అన్న ఇచ్చేస్తా, చంద్రబాబు నాయుడు గారు నువ్వు 2-3 డిఎస్సీలే ఇచ్చాడు, నేను రాగానే పెద్ద డిఎస్సి మెగా డిఎస్సి అని చెప్పి ఒక డిఎస్సి కూడా 5 ఏళ్ళు ఇవ్వలేదు చూడు, అది నీ క్రెడిట్. పోలవరం ఎప్పుడు అన్న 16 నెలలు వాడు 1% అని చెప్పి ఒక అతను ఉండేవాళ్ళు, అతను ఆ తర్వాత 2020 కంప్లీట్ అయిపోతుంది పోలవరం అని చెప్పి 24 వరకు ఉన్న డయాఫ్రమ్ వాళ్ళని పండబెట్టి పోలవరంని నాశనం చేసేసావు చూడు, అది నీ క్రెడిట్. ఉన్న కంపెనీలను తరింగొట్టావు చూడు, అది నీ క్రెడిట్. బాబాయ్కి గుండెపోటు అని చెప్పి అంటే సాక్షిలో గుండెపోటు అని వచ్చి ఆ తర్వాత పోస్ట్ మార్టంలో గొడ్డల పోటీగా మారిన చూడు, అది నీ క్రెడిట్. అదేవిధంగా నీ కోసం సర్వస్వం త్యాగం చేసి చేసిన చెల్లిని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ చీరల గురించి మాట్లాడావు చూడు, అది నీ క్రెడిట్. మద్యపాన నిషేధం అని చెప్పి ఇట్లా తిప్పాడు చెయ్య, ఇట్లా చేయి తిప్పి జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లోనే కుంభకోణం చేశాడు చూడు, మద్యం కుంభకోణం, మద్యపాన నిషేధం అని చెప్పి మద్యం కుంభకోణం చేశాం చూడు, అది నీ క్రెడిట్. చంద్రబాబు నాయుడు గారి పైన పింక్ డైమండ్ ఎత్తుకొని వెళ్ళిపోయాడని చెప్పి విష ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్ చేస్తే లోకేష్ గారు చూపి ఆ పింక్ డైమండ్ అంటే హ్యాండ్స్ అప్ పెట్టావు చూడు, అది నీ క్రెడిట్. అది నువ్వు ఆ రోజు అర్థం కాల, జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు అర్థం కాల. ఆ రోజు పింక్ డైమండ్ అని చంద్రబాబు నాయుడు గారి పైన బురద జల్తా ఉంటే లేదురా అని చెప్తూ ఉన్నా, మళ్ళీ ఎక్కడ చూపిందంటే అదేం లేదని చెప్పి వీళ్ళే మాట్లాడారు. తీరా ఏంటంటే లాస్ట్కి వీళ్ళే తిరుమల హుండీలో చోరీ చేయడం నీ క్రెడిట్, తిరుమలలో లడ్డులో కల్తీ చేయడం నీ క్రెడిట్, ఇవి నీ క్రెడిట్స్. చెప్పుకుంటూ పోతే రోజులు సరిపోవు నీ క్రెడిట్లు. ఈ విధంగా నేర చరిత్ర నీ క్రెడిట్. ఎవరు చోరీ చేయలేరు, అవసరం కూడా లేదండి బాబు ఆ దరిద్రాలు. అలాంటి క్రెడిట్ ఎవరు చోరీ చేయలేరు, చేయొద్దు కూడా. గుండెపోటుని గొడ్డల పోటుగా ఎవరు మార్చగలుగుతారు, గొడ్డల పోటు గుండెపోటు ఎవరు మీరేసుకోవాలంటారు, ఎవరు అలాంటి క్రెడిట్లు జగన్మోహన్ రెడ్డివి. ఆఖరికి గాడ్లు అదేదో ఆడుదాం అందరు దానిపైన కూడా బొమ్మ వేసుకున్న క్రెడిట్ నీది. అదేంటండి బాబు, చిన్నపిల్లలు తిన్నే చిక్కీల పైన దానిపైన నీ క్రెడిట్ వేసిన, కోడిగుడ్డు పైన నీ బొమ్మ వేసుకుని నీ పేరు రాయి, అది నీ క్రెడిట్. నీ క్రెడిట్ అంతా అది, నీ క్రెడిట్ అంతా డిజాస్టర్ క్రెడిట్. చంద్రబాబు నాయుడు గారిది డెవలప్మెంట్ క్రెడిట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే సంక్షేమ పథకాలు గుర్తొస్తాయి, అభివృద్ధి పథకాలు గుర్తొస్తాయి, సుపరిపాలన గుర్తొస్తుంది. 5 ఏళ్ళు ప్యాలెస్ లో పనుకొని నిద్రపోయిన నువ్వు కూడా ఈ రోజు భోగాపురం నేను కట్టిన జనాలు నవ్వుతున్నారు అంటే కలియుగంలో దేన్నైనా నమ్మించగలుగుతారు అని చెప్తారు కదా, ఆ విధంగా ఈ కలియుగంలో దేన్నైనా నమ్మించగలను దాన్ని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ నేనే చేసేసానని చెప్పుకుంటున్నాడు. రేపు కొన్ని రోజుల తర్వాత ఏమంటాడు తెలుసా జగన్మోహన్ రెడ్డి, అమరావతి ఆలోచనే నాది అని కూడా అంటాడు. ఆల్రెడీ రీసెంట్ గా ఇప్పుడు అన్నాడు కదా ఇక్కడే రాజధాని ఉంటుందని వాళ్ళు, అంటే 3 రాజధానులు అని చెప్పి తర్వాత వైజాగ్ ఒకటి రాజధాని ఇప్పుడు మళ్ళీ అమరావతి అని చెప్పి చెప్తూ ఉన్నారంటే అతని మైండ్ సెట్ ఎలా ఉందో అర్థం చేసుకోండి. రాష్ట్ర ప్రజలు, రాష్ట్రంలో ఉండే యువత ప్రతి ఒక్కరు ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు విధ్వంసాలు చూసాం, ఈ రోజు డెవలప్మెంట్ చూస్తున్నాం. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇన్ని క్లియరెన్స్లు చంద్రబాబు నాయుడు గారు 2019 కంతా ఇచ్చేశారు కదా, నీకు నిజంగా చిత్తశుద్ధి నువ్వు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నావు, దాన్ని కంప్లీట్ చేసి 2022 కంప్లీట్ చేసి ఉండాలి. అది చేతగాక 18 ఏళ్ళు కాకముందు భోగపురం కంప్లీట్ అయిపోయిన తర్వాత గత 5 ఏళ్ళు నువ్వేం చేసావని చెప్పుకోకుండా అది నేను చేశానని చెప్పి చెప్పుకుంటున్నా అంటే అది. ఇప్పుడు రేపు పోలవరం ప్రాజెక్టు కూడా డయాఫ్రమ్ వాళ్ళు మొత్తం నాశనం చేసేసాడండి, మొత్తం ఎట్లా పడితే అది చేసేసాడు. రేపు పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది, నేను ఈరోజు చెప్తున్నా రాసుకోండి. సిగ్గు లేకుండా దాని క్రెడిట్ కూడా ఈయన తీసుకోవాలనుకుంటాడు, అమరావతి క్రెడిట్ కూడా ఈయన తీసుకోవాలనుకుంటాడు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రతి ఒక్క దానికి క్రెడిట్ ఎందుకంటే ఆయనకి చేతగా చేయడం. ఆయనకి ఏంటంటే చేతనైంది ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో తాడేపల్లి ప్యాలెస్ లో పనుకోవడం, ముఖ్యమంత్రిగా లేనప్పుడు యలహంక ప్యాలెస్ లో పనుకోవడం, అది మాత్రమే చేతనైంది జగన్మోహన్ రెడ్డికి. అయితే కనకదుర్గ గారు, వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ ఎవరు కొట్టేలేరని చెప్పేసి అయితే ఇప్పుడు అది డిస్కషన్లు అయితే అనుకుంటున్నాం. కానీ ఈరోజు ఏదైతే ఖమ్మం పర్యటనలో కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారు ఆయన ఖమ్మం వెళ్తుంటే అక్కడ వైసీపీ జెండాలు ఎదురొచ్చి ఆయన స్వాగతం పలికారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ తీసుకునేటువంటి ఒక దమ్ము సత్తా ఎవరికైనా ఉందంటే అది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి అన్నట్టు అర్థమవుతుంది. సో ఈరోజు ఇది కూడా ఒక పెద్ద టాపిక్ కింద మారింది. సో ఎలా చూడాలంటారు? అయితే వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ కావచ్చు, కూటమి క్రెడిట్ కావచ్చు, అక్కడ జగన్మోహన్ రెడ్డి కొట్టేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ ఎవరు కొట్టలేరు అనుకున్న దాన్ని కూడా అక్కడ కేటీఆర్ కొట్టేయాలనుకున్న దాన్ని ఎలా చూడాలి? ఎలా చూడడం ఏంటి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా. మనం ఎన్ని రోజులు మాట్లాడుకుంటూనే ఉన్నాం, ఎక్కడైనా గురువుని శిష్యుడు అనుసరిస్తాడు మంచి విషయాల్లో. సో చంద్రబాబు నాయుడు గారిని రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నాడు, కానీ అన్ఫార్చునేట్లీ జగన్మోహన్ రెడ్డిని కేసీఆర్ అనుసరించాడు, ఇవాళ కేటీఆర్ దాన్ని ఫాలో చేస్తున్నాడు. అంతే అర్థం కదా. అంటే ఆధారాలు అంటే ఏంటి అంటే అదే చెప్తున్నా, వస్తున్నా ఒక్కొక్కటి.
మీరు కనుక తీసుకుంటే ఇవాళ ఇప్పుడు మీకు ఎక్కడో అక్కర్లేదండి, సొంత చెల్లెల్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడు, తను తగిలేశాడు. ఇక్కడ ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఇవాళ కవిత యాక్చువల్గా ఇక్కడ బయటకు వచ్చాక షర్మిల ఏ రకంగా అన్నగారి మంచి చెడు మాట్లాడిందో, అతను చేసిన తప్పొప్పుల గురించి మాట్లాడిందో, ఇవాళ కవిత సొంత తండ్రిని నిలబెట్టింది. నువ్వు రాష్ట్రానికి పీకిందేం లేదు, కేంద్రంలో ఏం పీకుతున్నావు అంది, అన్నగారిని నిలబెట్టింది. అంటే ఇద్దరు ఒకే రోలో వెళ్తున్నారు మీరు చూసుకుంటే. అంటే ఇద్దరు కూడా మీరు అన్నట్టుగా పోటీ పడింది ఇందులో, ఆడపిల్లల్ని ఏంటి ఉసిరు పెట్టడంలో. రెండోది అవినీతి తీసుకుంటే ఇక్కడ కల్తీ మద్యం, ఇక్కడ కాళేశ్వరం. అంటే నేను అనేది జగన్మోహన్ రెడ్డి అండ్ కేసీఆర్ తీసుకుంటే, అదేవిధంగా ఇక్కడ కూతురు కల్తీ మద్యంలో ఇరుక్కుంది. అంటే ఎవరికి తగ్గట్టు. తర్వాత ఫార్ములా 1 రేస్ కార్ ఏదైతే ఉందో కార్, దానికి సంబంధించి ఈయన ఇరుక్కున్నాడు. సరే, ఇంకా జగన్మోహన్ రెడ్డి మనకు తెలుసు, ఇప్పుడు కల్తీ మద్యంతో పాటు కల్తీ నెయ్యి విషయంలో కావచ్చు, లేకపోతే ఇంకా వరకామణి కావచ్చు, మీరు మొత్తం అన్నీ తీసుకోండి, ఎక్కడా కూడా ఇంకా ఎక్కువ ఉన్నాయేమో, తక్కువ లేవు. అంటే ఒక కాళేశ్వరం ఈక్వల్ టు ఈ మొత్తం కేసులు అనమాట. అంటే ఈక్వల్గా ఉన్నారు అందరూ కూడా. ఇక్కడ లక్షల కోట్లు అయితే ఇక్కడ మొత్తం అన్నీ కలిపి లక్షల కోట్లు. సో ఇద్దరు కూడా పోటాపోటీగా వెళ్తున్నారు. ఈయన ఇక్కడ ఫామ్ హౌస్లో పడుకుంటే ఆయన ఎలహంకలో పడుకుంటాడు. సో అన్ని రకాలుగా మీరు చెప్పినట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి నేను ఏదైనా ఇది చేశాను అంటే, కాదు మా హయాంలో మేము చేసామని ఇక్కడ కూడా క్రెడిట్ చోరీకి ఈయన ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి 10 ఏళ్ళు ఇక్కడ ఎటువంటి డెవలప్మెంటు లేకుండా చేసిన కేసీఆర్, ఇక్కడ 5 ఏళ్ళు ఎటువంటి డెవలప్మెంటు లేకుండా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి. అంటే విధ్వంసం సృష్టించడమే కాదు, అన్ని రకాలుగా రాష్ట్రాన్ని దోచుకున్నాడు. దాదాపు 25 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళి 25 ఏళ్ళు 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిన జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఒకే ఒకటి అదృష్టం ఏంటంటే, అంటే హైదరాబాద్ తీసుకుంటే మీరు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఒక హైటెక్ సిటీ, ఒక సైబరాబాద్ కట్టి దీన్ని ముందుకు తీసుకెళ్ళటం వల్ల వాటిని విధ్వంసం చేయకుండా అలా ఉంచాడు అట్లీస్ట్ కేసీఆర్. బికాజ్ అతను తెలుగుదేశం నుంచి వచ్చాడు కాబట్టి, అంటే ఆ రూట్స్ ఉన్నాయి కాబట్టి. అదే జగన్మోహన్ రెడ్డి తరహాలో వచ్చుంటే ఖచ్చితంగా వీటిని నాశనం చేసి ఉండేవాడు. ఆ ఒక్క విషయంలో వీళ్ళిద్దరికీ తేడా తప్ప మిగతా అన్నీ సేమ్ టు సేమ్ ఉన్నారండి. ఇవాళ ఈయన నేను నాదే అంతా అంటాడు, ఇవాళ రోజా అంటుంది భోగాపురం జగన్మోహన్ రెడ్డి కట్టాడని. సిగ్గుతో తలంచుకోవాలి. ఇప్పుడు మొత్తం ఇందాక శశి ఇచ్చారు చూడండి, మొత్తం లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్ విన్నాక వీళ్ళు మొహాలు ఎక్కడ పెట్టుకుంటారు? ఎందుకంటే ఎప్పటి నుంచి ఎప్పటివరకు ఏం జరిగింది, మీరు మరి ఎందుకని 2019 to 24 మధ్యలో చేయలేకపోయారు? ఫ్లైట్లు ఈ పాటికి ఎన్ని తిరగాలి? సో చంద్రబాబు నాయుడు గారు July 12th నుంచి ఇవాళ January 5th తోటి ముగించారు దాన్ని. అంటే నాట్ ఈవెన్ 2 years అనుకోవాలా మనం, అంతే కదా? 1.5 year 18 monthsలో వీళ్ళు చేయగలిగారు. అంటే అంతకుముందు అంతా ఆయనే చేసి పెట్టారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ అది చాలా ఈజీ అయింది ఆయనకి, బికాజ్ ఆయనే అన్ని తీసుకొచ్చారు. ఇక్కడ మీరు అన్న మాటలో నాకు ఒక చిన్న సందేహం ఏంటంటే, భోగాపురం సంబంధించి ఆయన ఏం చేయలేదు అనేది ఒక్కటేనా, లేదా అసలుకి ఈ 5 ఏళ్లలో ఏది చేయలేదని చెప్పేసి? ఏమండి, నేను భోగాపురం ఒకటే చెప్పట్లేదు, కాకపోతే ఏదో భోగాపురం నాది నాది అని వాళ్ళు గింజుకుంటున్నారు కాబట్టి చెప్పా. ఆయన ఏం చేశాడో నాకు చెప్పండి. ఆయన చేయగలిగింది ఎందుకంటే ప్రజావేదిక కూల్చలేదా? ఫస్ట్ అది స్టార్టింగే అక్కడ, అంటే కూల్చివేతలతో మొదలైంది కాబట్టి 2024 May 13న ఆయన ప్రభుత్వాన్ని ప్రజలు కూల్చారు. మీకు అర్థమైందా? 2024 May 13న. అయితే ఈ మధ్యకాలంలో ఆయన చేసింది ఏంటంటే, వాళ్ళు చేసుకున్న MOUలు, వాళ్ళు తెచ్చిన పెట్టుబడులు ఏంటంటే బొబ్బట్లు, తర్వాత పచ్చళ్ళు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, అప్పడాలు, ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్కడ ఈవెన్ ఇదండి అదేంటది స్ట్రీట్ ఫుడ్స్, ఇలాంటి MOUలు చేసుకున్నారు. శాసనసభలో ఒక మంత్రి వీటిని చదివి వినిపించి, అంటే మొత్తం శాసనసభ చరిత్రలోనే ఈ రకమైన MOUలు చేసుకున్న ఒక గొప్ప ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. ఈ క్రెడిట్ మాత్రం వాళ్ళదే. ఈ క్రెడిట్ని కూడా ఎవడు చోరీ చేయలేడు, అంటే ఇంత గొప్ప విషయాల్లో కూడా. అందుకని ఏ రకంగానూ అంటే చోరీ చేయడంలో జగన్మోహన్ రెడ్డిని ఎవడు కూడా బీటౌట్ చేయలేడండి. అభివృద్ధి చేయడంలో చంద్రబాబు నాయుడిని ఎవడు కూడా అసలు అందుకోలేడు, ముందు అడుగు వేయలేడు.
అది నేను చెప్తున్నా. కాబట్టి క్రెడిట్ చోరీ నాదే అండల్లో సిద్ధహస్తుడు జగన్మోహన్ రెడ్డి, అభివృద్ధి చేయడంలో క్రెడిట్ అంతా కూడా చంద్రబాబు నాయుడు. అయితే శశి మనం చూసుకుంటే యువతకి ఏదైనా ఒక మెసేజ్ ఇవ్వాలి, రాజకీయ నాయకులు కావచ్చు లేదంటే మటుకు అధినేతలు కావచ్చు. వాస్తవానికి ఒక తనే యంగ్ అని చెప్పి తనే యువత అని చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏమి ఇచ్చాడు మీకు అని చెప్తే ఏం చెప్తారు? యువత ఎలా వెళ్ళకూడదు అని చెప్పడానికి ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండే కొంతమంది లీడర్స్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు యువతను చదువుకొని, లోకేష్ గారు కావచ్చు, చదువుకొని మీరు రాజకీయాల్లోకి రండి, మీరు చదువుకునే వయసులో చదువుకోండి అని చెప్తారు. మొన్న కూడా లోకేష్ గారు ఒక దగ్గర మాట, ఫస్ట్ ఎవరైనా పాలిటిక్స్ రండి కానీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి రండి, గ్రాడ్యుయేషన్ వరకు మీరు మీ ఎడ్యుకేషన్ పైన ఫోకస్ పెట్టండి అని చెప్పి లోకేష్ గారు చెప్పడం జరిగింది క్లారిటీగా. ఈరోజు నేను కావచ్చు, చాలామంది తెలుగుదేశం పార్టీలో యువకులు ఇంట్రెస్ట్గా పాలిటికల్ యాక్టివ్గా ఉన్నారంటే కారణం ఏంటంటే వే ఆఫ్ లీడర్షిప్. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏమంటారు, ఒక చదువుకున్న వాళ్ళ ఐడియాలజీకి బాగా కనెక్ట్ అవుతారు. వాళ్ళు గ్రౌండ్ లెవెల్ నుంచి ఎలా చేయాలి, మనం ఎథిక్స్తో ఎలా పాలిటిక్స్ చేయాలి అని చెప్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు, రప్ప అని చెప్పి చేతులు తీసేస్తాం, నాలుకలు కోసేస్తాం, లేకపోతే రేపు అడ్డొస్తే మేము తొక్కుకుంటూ పోతాం, ఇలాంటివే చెప్పడం. అంటే గంజాయి కూడా, గంజాయి తినండి. ఒకప్పుడు మీరు గంజాయి అన్నారు కాబట్టి చెప్తున్నానండి, గతంలో 2019 నుంచి 24 వరకు ఎంతోమంది యువత ఉద్యోగాలు లేక నిర్వీర్యం అయిపోయారు. యువత ప్రశ్నిస్తారని చెప్పి గంజాయికి మత్తు వాళ్ళని పెట్టి బానిసలుగా చేశారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి అనేది కానీ డ్రగ్స్ అనేది కానీ కనబడుతుంది. ఎక్కడ కనబడితే వాళ్ళపైన కఠిన చర్యలు, వాళ్ళ ఆస్తులు కూడా సీజ్ చేస్తున్నారు. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను ఒక సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపాదించడం జరిగింది, సార్ ఎక్కడైనా కానీ డ్రగ్స్ కానీ గంజాయి పట్టుకుంటే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి, వాళ్ళ ఆస్తులు సీజ్ చేయాలంటే దాన్ని ఒక సాధారణ కార్యకర్త అయిన వ్యక్తి నేను చెప్పినా కానీ తీసుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, హోంమంత్రి అనిత గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఒక ఈగల్ టీం పెట్టుకొని ఈ విధంగా చేస్తూ ఉన్నారంటే గర్వంగా ఉంది. ఎందుకంటే నాతోటి యువత గంజాయికి బానిసలు అవ్వకూడదు, నాతోటి యువత డ్రగ్స్కు బానిసలు అవ్వకూడదు, మనం ఒకటే బానిసలు అవ్వాల్సింది, రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్రం కోసం పనిచేయాలి. ఆ విధంగా తయారు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఈరోజు కంపెనీలను వెళ్ళగొట్టి ఈరోజు ఏం చెప్తాడు, కియా వస్తుంటే నేను రాని అన్నాడు. ఈరోజు నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు, TCS మా వల్లే వస్తూ ఉంది, కాగ్నిజెంట్ మా వల్లే వస్తూ ఉంది, గూగుల్ మా వల్లే. ఎన్నికల ముందు చెప్పుకోలేకపోయారు కదా, ఎన్నికల ముందు నువ్వు తెచ్చి ఎందుకు చూపించలేకపోయావు అంటున్నావు. 5 ఏళ్ళు నీ చేతిలో పెట్టాం కదా, నువ్వు ఎందుకు తేలేకపోయావు అంటున్నావు. నువ్వు తేలేకపోవడం వల్లే కదా ఆ రోజు నిన్ను చూసి భయపడి వెళ్ళిపోయారు ఎన్నో కంపెనీలు. అశోక్ లేలాండ్ కావచ్చు, చాలా వెళ్ళిపోయాయి. ఈ రోజు అశోక్ లేలాండ్ వచ్చింది తిరిగి. అశోక్ లేలాండ్ వాళ్ళు దాదాపు 6,000 మంది పనిచేస్తా ఉన్నారు, గర్వంగా చెప్పుకుంటాం. గూగుల్ డేటా సెంటర్, ఇప్పుడు వీళ్ళు ఏమన్నా గూగుల్ ఏమైనా కావాలంటే వైసీపీ వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేస్తారు, అలాంటి గూగుల్నే తీసుకొని వచ్చాం వైజాగ్, అది మా క్రెడిబిలిటీ, గర్వంగా చెప్తాం. ఈరోజు TCS తీసుకొని వచ్చాం, TCS 10,000 ఉద్యోగాల నుంచి 20,000 ఉద్యోగాలు వరకిస్తుంది. కాగ్నిజెంట్ మొన్న 10,000 15,000 అంటే కాదు, దాన్ని 30,000 చేయాలని చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ ఇస్తే ఖచ్చితంగా దానిపైన మించి చేస్తామని చెప్పి ఈరోజు కాగ్నిజెంట్ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఒక పక్క IT హబ్గా మారుస్తున్నాం వైజాగ్ ప్రాంతాన్ని. ఇవాళ టాప్ లో 25.1 ఇవాళ మొత్తం భారతదేశం మీద వచ్చిన పెట్టుబడుల్లో అత్యధికంగా 25% ఆంధ్రప్రదేశ్కి వచ్చాయంటే, దేశంలో 25% పరిశ్రమలన్నీ ఆంధ్రప్రదేశ్ లో ఉండే విధంగా ఉన్నాయంటే అది ఆంధ్రప్రదేశ్. అది చెప్పుకోమనండి, ఆ క్రెడిట్ చోరీ కూడా చేసుకోమనండి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల వచ్చాయి. 2014 నుంచి 19 వరకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేస్తే, మొన్న వచ్చినప్పుడు చెప్పాం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అప్పుడు అవుట్డేటెడ్, ఈ రోజు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పి స్వీప్ చేసాం మొత్తం. కాదు, వాళ్ళు స్లీప్ ఆఫ్ డూయింగ్ చేస్తే మనం స్వీప్ చేస్తున్నాం. ఎస్, ఖచ్చితంగా దీన్ని గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఎందుకంటే ఈ రోజు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల ఇన్ని కంపెనీలు వస్తున్నాయి. ఎందుకంటే ఎన్నికల్లో హామీ ఇచ్చాం యువతకి, మనం రాష్ట్ర యువత ప్రపంచాన్ని శాసించే విధంగా తయారవ్వాలి, దానికి తగ్గట్టు అన్ని రంగాలకు సంబంధించిన కంపెనీలు మన దగ్గరికి తీసుకొని వస్తాం, మన గడప దగ్గర కన్నా. దానికి తగ్గట్టుగా ఈరోజు ఎవరైతే ఎప్పటి నుంచో 5 ఏళ్లగా ఒక్క DSC కూడా లేక నిర్వీర్యం అయిపోతున్నారో అలాంటి యువతకి మెగా DSC ద్వారా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. కానిస్టేబుల్ అవ్వాలి, కాకి చొక్కా వేసుకోవాలి అనే లక్ష్యం ఉండే వాళ్ళ కోసం దాదాపుగా 6,000కు పైగా పోస్టులు ఈరోజు ఫిల్ చేసి కేసులన్నీ కోర్టుల్లో ఛేదించి ఈరోజు చేసుకోవడం జరిగింది. ఇవి రెండిటితో పాటు ప్రైవేట్ రంగంలో కంపెనీలు, IT అంటే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి IT, ఫార్మసీ అంటే ఫార్మసీ, ఆటోమొబైల్ అంటే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ రంగంలో ఉండే వాళ్ళకి ఎలక్ట్రానిక్. ఈరోజు ప్రతి ఒక్కరు ఒక ఇంట్లో ఇంజనీర్ అయితే, నేను 3E చేస్తే
ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేస్తే ఎక్కడ నాకు జాబ్ ఉంటే ఎలక్ట్రానిక్ కంపెనీలు ఎన్నో మన తిరుపతి దగ్గర ఉన్నాయి క్లస్టర్. అదేవిధంగా ఆటోమొబైల్, నేను మెకానికల్ ఇంజనీర్ని, నాకు ఆటోమొబైల్ కంపెనీలో చేయాలి, నాకు ఇంకా రీసెర్చ్ చేయాలనుకునే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అవుట్తో పాటు ఆటోమొబైల్ కంపెనీలు అనంతపురంకి తీసుకొని వచ్చాం. నేను సాఫ్ట్వేర్ అవ్వాలి, నేను ఐటీలో ఇంకా నేను అడ్వాన్స్డ్గా డేటా సైన్స్ కావచ్చు, ఇంకా ఇలాంటివి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, వీటిపై నేను చేయాలి అనే వాళ్ళ కోసం వైజాగ్లో ఐటీ కంపెనీలు తీసుకొని వచ్చి ఒక ఏఐ హబ్గా, ఒక డేటా హబ్గా మారుస్తూ ఉన్నాం. ఈరోజు గర్వంగా చెప్పుకుంటాం, ఈరోజు యువతకి ఇంత చేశామని చెప్పి. ఈరోజు ఇవన్నీ తెలుగుదేశం పార్టీ ఒక కమిట్మెంట్తో వచ్చిన కంపెనీలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా కానీ పనులు చేసుకుంటూ పోతుందండి. ఈరోజు యువత కావచ్చు, ప్రతి ఒక్కరు కావచ్చు ఆలోచించాల్సింది ఏంటంటే అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలనతో వెళ్తూ ఉన్నాం. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి విధ్వంసకారుడు ఈ రాష్ట్రానికి ప్రమాదం. ఎందుకంటే ఇక్కడ మీరు యువతకి ఏం మెసేజ్ ఇస్తా ఉన్నారు అని అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి యువత బాగుపడితే జగన్మోహన్ రెడ్డి చూడలేడు. ఎందుకంటే యువత ఎదిగిపోతే ఇతనికి రాజకీయ భవిష్యత్తు ఉండదు కనుక ఇతను యువతను అడ్డుకోవాలని చూస్తాడు. గూగుల్కి భూములు ఇస్తా ఉంటే కేసులు వేయించాడు, టీసీఎస్కి భూములు ఇస్తే కేసులు వేయించాడు, కాగ్నిజెంట్కి భూములు ఇస్తా ఉంటే కేసులు వేయించాడు, మెగా డిఎస్సి పైన 100 కేసులు వేయించాడు. వాటన్నిటిని ఆ 100 కేసులను ఛేదించుకుంటూ వెళ్ళిచ్చాం. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇన్ని కేసులు జగన్మోహన్ రెడ్డి ఎందుకు వేపిస్తున్నాడంటే ఆ ఉద్యోగాలు యువతకి ఇవ్వకూడదు అని అడ్డుకుంటున్నాడు. ఇక్కడ ఇతను కక్ష కట్టిన తెలుగుదేశం పార్టీ పైన కాదు, రాష్ట్ర యువత పైన. అందుకని రాష్ట్రంలో ఉండే యువత ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈ విధంగా మనకు ఉద్యోగాలు రాకుండా అడ్డుకుని ఇలాంటి కక్ష కట్టే ఇలాంటి సైకోని రాష్ట్రంలో సమాజ్ చేస్తేనే మనకు భవిష్యత్తు ఉంటుంది. మన భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డిని ఓడిద్దాం. మన భవిష్యత్తు కోసం, తెలుగు ప్రజల భవిష్యత్తు కోసం, మన యువతకు ఉద్యోగాలు రావాలంటే జగన్మోహన్ రెడ్డి ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం అంతా క్రిమినల్ మైండ్ సెట్. సొంత కుటుంబ సభ్యులను కూడా, సొంత చెల్లెళ్ళు కట్టుకున్న చీర గురించి మాట్లాడిన వ్యక్తి, వాళ్ళ సొంత చెల్లెలు పుట్టుకు గురించి తప్పుగా మాట్లాడిన, తప్పుడు అర్థం వచ్చే విధంగా మాట్లాడిన వ్యక్తి, సాక్షాత్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇలాంటి క్యారెక్టర్లెస్ వ్యక్తి ఈరోజు ఈ రాష్ట్రంకి ఏం చేస్తాడనేది రాష్ట్రంలో ఉండి యువత ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇన్ని కంపెనీలను అడ్డుకుంటూ ఉన్నాడు. ఎవరిపైన కక్ష నీకు? రాష్ట్రం పైన క్లారిటీగా కనబడుతూ ఉంది కదా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన కక్షతో ఆయన కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా తెచ్చాడు. ఆయన ఏం తప్పు చేయకపోయినా ఆయన జైల్లో పెట్టించాడు. వాళ్ళ చెల్లెల పైన కక్షతో వాళ్ళ చెల్లెలు పుట్టుకు గురించి మాట్లాడిచ్చాడు. అంటే రాజశేఖర రెడ్డి విజయమ్మకు పుట్టిన బిడ్డ, ఆ ఆడబిడ్డ పుట్టుకు గురించి మాట్లాడిచ్చాడంటే తన తల్లి శీలాన్ని శంకించిన వ్యక్తే కదా ఈ జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్రంలో వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇలాంటి వ్యక్తి తన తల్లిని కూడా ఈ విధంగా ఇండైరెక్ట్గా తప్పుడు మీనింగ్ వచ్చే విధంగా తన పార్టీ సోషల్ మీడియా వీళ్ళతో ఈ విధంగా మాట్లాడిచ్చాడంటే తానే ఆ విధంగా తప్పుడు అర్థం. ఆ రోజు అన్న మాట బాగా గుర్తుంది. పసుపు చీర కట్టుకొని వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి వాళ్ళ కాళ్ళకిళ్ళ మోకలినా అని అంత తప్పుడు మాట ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడంటే ఒక తండ్రి స్థానంలో ఉండే వ్యక్తిని ఆ రకంగా ఆ విధంగా మాట్లాడాడంటే అలాంటి వ్యక్తి రాజకీయాలకు అనర్హుడు. అది రాష్ట్రంలో ఉండే వాళ్ళందరూ ఆలోచించాలి. ఇలాంటి పెను ప్రమాదాన్ని మనం రాష్ట్రం నుంచి తరిమికొడితేనే రాష్ట్రం బాగుపడుతుంది. ఈరోజు రాష్ట్రం శాశ్వతం. ఈరోజు గతంలో ఎంతోమంది రాజకీయ నాయకులు హుందాతనమైన రాజకీయం చేశారు. ఈరోజు జాతీయ స్థాయిలో కూడా ఎంతోమంది రాజకీయాలు చేస్తున్నారు. ఎంతోమంది కేంద్ర మంత్రులు హుందాతనంగా రాజకీయం చేస్తున్నారు. వ్యక్తిగతంగా ఈ విధంగా దిగజారుడుగా రాష్ట్రం పైన కక్ష కట్టి ప్రతిపక్ష నాయకుల యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఇళ్ల మీద కక్ష కట్టిన తొలి వ్యక్తిని నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. బహుశా నేను చరిత్రలో చూసినప్పుడు కూడా ఎవరు ఇంత క్రూయల్ మైండ్ సెట్, ఇంత ఇలాంటి వ్యక్తి లేడు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డిని రాజకీయ సమాజ్ చేయాలని నేను ప్రజలను కోరుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు నిస్సిగ్గుగా క్రెడిట్ తీసుకోవాలనుకుంటున్నాను. సిగ్గుండాలి.